హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ అయితే పండు మిర్చి పచ్చడి అండి. ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయేటట్టు అంతా ఎలా చేసుకోవాలి అన్నది కంప్లీట్ వీడియోలో చూపిస్తున్నానండి. దీనికోసం నేను ముందుగా ఒక 300 గ్రామ్స్ వరకు పండు మిర్చిని తీసుకున్నానండి. వాటిని ముందుగా శుభ్రంగా కడిగి ఇలా పొడి క్లాత్లో వేసేసి ఆరనిచ్చానండి. తర్వాత వీటి తొడిమలు కూడా అన్నీ ఇలా తీసేసుకోవాలండి. తీసేసి కూడా కాసేపు అలా ఆరనివ్వాలి. ఇవి గాలికి మంచిగా ఆరితే తడి అన్నది లేకుండా ఉంటేనే మనకు పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇలా అన్నిటి తొడిమలు తీసేసుకున్నాను. అన్నిటి తొడిమలు తీసుకున్న తర్వాత నేను వీటిని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా కూడా గ్రైండర్ పాత్రలో వేసేసుకొని నేను వీటిని గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చాలామంది ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక గిర్ని పట్టించుకోవచ్చండి. అంటే రుబ్బు రోల్తో చేస్తారు కదా, అలా కూడా చేసుకోవచ్చు, లేదంటే రోట్లో కూడా వేసి దంచేసుకోవచ్చండి. ఇలా నేను కొద్ది క్వాంటిటీలని తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నానండి. అంతా ఇక్కడ నేనైతే బరకగా పట్టుకుంటున్నానండి. ఇలా బరకగా పట్టుకున్న తర్వాత ఇందులో నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు ఉండే చింతపండునైతే వేసుకుంటున్నానండి. ఇక్కడ మనము గ్రామ్స్లో చూడాలి అనుకుంటే నేను ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండుని అయితే తీసుకున్నానండి. చింతపండుకు ఇలా ఏం కూడా ఉండకుండా నీట్గా క్లీన్ చేసుకుని అయితే వేసుకోవాలండి. దీన్ని నీళ్ళలో కూడా నానబెట్టకూడదు. అలాగే నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నానండి. కంప్లీట్గా నేను ఉప్పు అంతా ఇక్కడే యాడ్ చేసుకున్నానండి. ఇదంతా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేసుకుంటే ఇలా పేస్ట్ అయితే అవుతుందండి. ఇక్కడ నేను తీసుకున్న 300 గ్రాముల మనకు పండు మిర్చికి అయితే ఖచ్చితంగా ఒక 50 గ్రామ్స్ వరకు అయితే ఉప్పు అయితే పడుతుందండి. మీరు కావాలంటే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు బాగా ఉంటేనే మనకు ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నమాట. తర్వాత నేను ఈ పేస్ట్ అంతా ఇలా ఒక గ్లాస్ జార్లో పెట్టేసుకుంటున్నానండి. నేనైతే దీన్ని 4 రోజులు ఇలాగే పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ అంతా ఉప్పు మంచిగా మిక్స్ అయ్యేలాగా చూసుకుంటూ వేసుకున్నానండి. లేదు అనుకుంటే మీరు ఇవాళ గ్రైండ్ చేసుకుంటే రేపు పొద్దున కూడా తాలింపు పెట్టేసుకోవచ్చు. ఒకరోజు అలా అది ఊరితేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే ఇలా ఊరింది. నేనైతే ఇక్కడ మధ్య మధ్యలో సీడ్స్ ఉన్నాయి చూడండి. ఇది 3 రోజుల తర్వాత అండి. ఇలా 3 రోజుల తర్వాత ఇలా సీడ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి నేను గ్రైండ్ చేసుకుంటున్నానండి. మళ్ళీ లేదు ఇలా మనకు పండు మిర్చి విత్తనాలు నోటికి తగిలితేనే బాగుంటుంది అనుకునే వాళ్ళు అలాగే ఉంచేసుకోవచ్చు. నేను మళ్ళీ ఒక్కసారి గ్రైండర్ పాత్రలో వేసుకొని సీడ్స్ కూడా అన్నీ మెత్తగా నలిగేలాగా గ్రైండ్ చేసేసుకున్నానండి. ఎందుకంటే పిల్లలకి పెట్టేటప్పుడైనా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అని. ఇప్పుడైతే నేను దీన్ని తాలింపు వేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు పల్లి నూనెతో కానీ సన్ఫ్లవర్ నూనెతో కానీ మస్టర్డ్ మీరు ఏ నూనె వాడితే ఆ నూనెతో తాలింపు అయితే పెట్టేసుకోవచ్చు. నేను దీనికోసం ఆయిల్ బౌల్లో వేసి హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకుంటున్నానండి. జీలకర్ర అలాగే ఆవాలు రెండిటి వేసుకొని అవి వేగిన తర్వాత కచ్చపచ్చగా దంచిపెట్టుకున్న ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఒక 2 ఎండుమిరపకాయలని కూడా వేసుకుంటున్నానండి. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని అంతా వేగిన తర్వాత కాస్త పసుపు కూడా నేను ఒక చిటికెడంతా వేసేసుకొని స్టవ్ కట్టేసానండి. ఇది కంప్లీట్గా చల్లబడాలి. చల్లబడిన తర్వాతే పండు మిర్చి మనకు ఇక్కడైతే యాడ్ చేసుకోగలుగుతాము. అలాగే దీంట్లో వేయడానికి జీలకర్ర మెంతుల పొడిని కూడా నేను ప్రిపేర్ చేసుకున్నానండి. ఆ జీలకర్ర మెంతుల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి దీంట్లో 2 టేబుల్ స్పూన్ల మెంతులకు 1 టేబుల్ స్పూన్ జీలకర్రనైతే యాడ్ చేసుకున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల మెంతుల టేస్ట్ మంచిగా తెలుస్తుంది. అలాగే జీలకర్ర ఫ్లేవర్ కూడా మనకు వస్తుందన్నమాట. లేదు అంటే మన ఇంట్లో ఆల్రెడీ మనము ఎప్పుడు రెగ్యులర్గా జీలకర్ర మెంతుల పొడిని చేసేసి పెట్టుకుంటాము. దాన్ని కూడా మీరు ఇక్కడ వాడుకోవచ్చండి. కానీ ఫ్రెష్గా ఉంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుందని నేను ఇలా వేడి చేసి వాటిని ఇలా రంగు మారిన తర్వాత అది కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్రైండర్ పాత్రలో తీసుకొని పొడి చేసి పెట్టుకున్నానండి. ఇలా పొడి చేసి పెట్టుకున్న తర్వాత మనకు ముందుగా మనం వేసుకున్న తాలింపు అంతా చల్లబడిన తర్వాత
ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసుకున్నానండి. మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి, చూసి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే మనం పండుమిర్చి పేస్ట్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో మొత్తం వేసేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలండి. ఆయిల్ అంతా మిక్స్ అయ్యేలాగా ఈ చల్లబడిన తర్వాత ఇది కలుపుకోవడంకి రీజన్ ఏంటి అంటే, మనకు పేస్ట్ అన్నది నల్లబడకుండా ఉంటుందండి. వేడి మీదే కలిపితే కాస్త రంగు మారుతుంది. అందుకని ఇలా రంగు మారకుండా మంచిగా పండు మిర్చి కలర్ ఎర్రగా ఇట్లా కనిపించాలి అనుకుంటే మాత్రం చల్లబడిన తర్వాత మాత్రమే కలిపేసుకోండి. అంతా కలిపేసుకొని నేను దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 10 వరకు నేను వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఉప్పు కారం పట్టి ఈ వెల్లుల్లి రెబ్బలు మంచి టేస్ట్ ఉంటాయి అన్నమాట. అందుకని ఇవైతే అడిషనల్గా యాడ్ చేసుకుంటున్నాను. మీకు వద్దు అనుకుంటే మీరు ఖచ్చితంగా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిపిన తర్వాత ఒక 2 రోజులు మంచిగా ఊరనివ్వండి. ఊరిన తర్వాత వేడి వేడి అన్నంలో అలా కాస్త నెయ్యి వేసేసుకొని తర్వాత ఈ పచ్చడి పెట్టేసుకొని తింటే నిజంగా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చింది పచ్చడి అన్నది కూడా నాకైతే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు. ఇదైతే మా తెలంగాణలో మా అమ్మ చేసే పద్ధతిలో నేనైతే చేశానండి. ఇది ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.